అనంతపురం జిల్లా నార్పాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ పాఠశాల పూర్వ విద్యార్థులు జిల్లా కలెక్టర్ ఆనంద్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. పాఠశాల భూమికి రక్షణ కల్పించి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. నార్పాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల స్థలానికి సంబంధించిన సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పూర్వ విద్యార్థులు ఇక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ ఆనంద్ను కలిసి పాఠశాల భూమిపై నెలకొన్న పరిస్థితిని వివరించారు. పాఠశాల పడమర వైపున కాంపౌండ్ వాల్ నిర్మించే సమయంలో సుమారు 10 నుంచి 15 అడుగుల స్థలాన్ని వదిలేయడంతో ఆ భూమి ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని పూర్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గతంలోనే పలుమార్లు మండల స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు కలెక్టర్కు వివరించారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన విలువైన స్థలం ఆక్రమణకు గురికాకుండా వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో చెలిమి ఆదినారాయణ, డొక్కా శ్రీధర్, గవ్వాల సుబ్బయ్య, మసూద్ వలి, దాదా కలందర్, హరి, చంద్రకళ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా నార్పల హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు మేము. మా సమస్య వచ్చేసి మా స్కూల్కి 1952లో 10 ఎకరాల 2 సెంట్లు స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో 1981లో జూనియర్ కాలేజ్ స్థాపించడం జరిగింది. ఈ 10 ఎకరాల 2 సెంట్లకు గాను 3 వైపుల కాంపౌండ్ వాళ్ళంతా నిర్మించడం జరిగింది. పడమర వైపున మాత్రం దుగుమర రోడ్డు సైడు అప్పట్లో కొంతమంది పేదలు గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళు. అక్కడ ఆ గుడిసెలు 2023లో గుడిసెలు తొలగించి దాన్ని స్కూల్కి అప్పగించాలని ఖాళీ చేయించి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే చోట ఇల్లు కట్టించి ఇచ్చినారు. అప్పుడు ఆ స్థలాన్ని స్కూల్లే కాంపౌండ్ కట్టించమని మేము అడిగినాము. కానీ అధికారులు మాత్రం పూర్వం ఎక్కడ గోడ ఉండిందో దాన్ని డెమాలిష్ చేసి అక్కడే మళ్ళీ గోడ కట్టినారు. దాదాపు 15 నుంచి 20 సెంట్లు స్థలాన్ని వదిలి గోడ కట్టినారు. అది ఎందుకు వదిలినారో మాకు అర్థం కావడం. మేము ఇప్పుడు అధికారులను కోరడం ఏమంటే, మా కాంపౌండ్ మా రికార్డు ప్రకారం ఏముందో ఆ స్థలాన్ని అంతా మా స్కూల్కి అప్పగించి కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలని కోరుకుంటున్నాము. లేదు ఫండ్స్ లేదు అంటే మా పూర్వ విద్యార్థుల తరఫున మేమే కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటాం, మాకు హద్దులు చూపిస్తే చాలు అని మేము అధికారులందరినీ కోరడమైనది. పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మొత్తం అన్ని ఈ దాదాపుగా 73 సంవత్సరాలు అవుతుంది స్కూల్ కట్టి. ప్రతి విద్యార్థి కూడా అందరూ కోరుకుంటున్నది మా స్కూల్కి న్యాయం చేయాలని అధికారులందరినీ కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇది కంప్లీట్ చేయలేకపోతే మేము ఒక వారం రోజుల లోపల ఈ పరిష్కారం దొరుకుంటే మేము ఒక ర్యాలీ చేయాలనుకుంటున్నాము. అక్కడ కలిసేసేసి అందరినీ అధికారులకు కూడా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము. ఆర్డీఓ గారికి, డిఈఓ గారికి, డిఈఓ గారికి అందరికీ కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. మాకు అధికారులందరూ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రధానంగా మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు? మాకంటే సీనియర్ పూర్వ విద్యార్థులు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రజెంట్ అక్కడ కట్టినాం కదా, ఇంకా అది ఒకసారి నిర్ణయించిన తర్వాత దాన్ని మార్చడానికి కుదరదు అని చెప్పినారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న స్కూల్ని ఇట్లా కట్టడము ఎలా అని వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి దాన్ని ఎక్కడికి హద్దులు ఎక్కడున్నాయో ఆ హద్దుల ప్రకారం వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేసి స్కూల్కి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి కూడా ప్రధానంగా ఎవరు అడ్డంకిగా ఉన్నారు? స్కూల్ పరిసర ప్రాంతాలను ఆక్యుపై చేసిన ఇప్పుడు అక్కడ వచ్చేసి R&B, ఇప్పుడు దుగుమన్ రోడ్డు R&B రోడ్డు 50 అడుగులు ఉంది. 50 అడుగులు రోడ్డు కటింగ్ ఏదో రోడ్డు వేయాలని రోడ్డు కటింగ్కి వస్తుందని అక్కడ మార్క్ వేయడం జరిగింది కొన్ని రోజుల క్రితము. అది స్కూల్ ప్లేసులో కటింగ్ పోతుంది లేని 15 అడుగులు రోడ్డు వేసేస్తే R&B రోడ్డుకి తీసుకోవాలని చూస్తున్నారు. అలా చేయకుండా మా స్కూల్ ప్లేస్ మాకే కేటాయించాలని అధికారులందరినీ కోరడమైనది. 1.5 మంత్ నుంచి ఈ సమస్య మీద 1.5 మంత్ నుంచి మేము మా సీనియర్స్ పోరాడినారు. వాళ్ళు కొంచెం ఈ అధికారుల నుంచి అటు నుంచి బెదిరింపులు రావడంతో వాళ్ళు కొంచెం ఇదైనారు. మేము దాదాపుగా 20 డేస్ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ చేసినాము. మా 91, 92 10th క్లాస్ బ్యాచ్ మేము మా జూనియర్లని సీనియర్లు అందరినీ కలుపుకొని మేము దీంట్లోకి దిగి మాకు స్కూల్కి న్యాయం చేసుకోవాలనే ఉద్దేశంతో దీంట్లోకి దిగినాము. ఇది మమ్మల్ని బెదిరించడం లేదు, కానీ అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారికి కూడా అలాగే ఎంఆర్ఓ గారికి కూడా చెప్పినా ఎంఆర్ఓ గారు కూడా ఏం స్పందించడం లేదు. అంటే మాకు కొలతలు వేసిచ్చండి అంటే ఎంఆర్ఓ గారు కూడా స్పందించడం లేదు. ఇక్కడ నుంచి ఏమంటే ఎమ్మెల్యే గారు హద్దులు పెట్టినారు కదా, దాన్ని మేము ఇంకా ఏం చేసేకి లేదు. ఎమ్మెల్యే గారు ఇక్కడ కట్టమన్నారు, కట్టినాము అట్లా అనేసి ఎంఆర్ఓ గారు కూడా ఏమీ స్పందించడం లేదు. R&B రోడ్డు వెడల్పుగా వస్తుంది అన్నారు. వస్తే ఇరువైపులా తీసుకుంటారు. అంటే స్కూల్ ప్లేస్ గవర్నమెంట్ స్కూల్ అని చెప్పేసి తీసుకునేకి లేదు, ఇరువైపులా తీసుకుంటారు. ఎక్కడైనా రోడ్ సెంటర్ చేసుకొని 2 వైపులా 100 అడుగులు కావాలంటే అక్కడ 10 అడుగులు పోతే ఇక్కడ వస్తుంది, అక్కడ 50 అడుగులు పోతే ఇక్కడ వస్తుంది. అలా తీసుకుంటే సంతోషం, మాకు కూడా ఇబ్బంది లేదు. కానీ ప్రజెంట్ వదిలిన ప్లేస్ని
ఎందుకు వదిలినారు, ఎవరి కోసం వదిలినారు? అక్కడ ఏమైనా మాకేమైనా కాంప్లెక్స్ కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వండి, మేమే కాంప్లెక్స్ గల గవర్నమెంట్ కట్టిస్తే స్కూల్కి ఏమైనా డెవలప్మెంట్కి వాడుకుంటాము. లేదు అట్లా లేదు అంటే అక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించండి, అది కూడా ఫండ్ లేదంటే మేము పూర్వ విద్యార్థుల తరపున మేము కాంపౌండ్ వాళ్ళు కట్టించుకుంటాం. మాకు ఉత్తరం వైపున స్టార్టింగ్ కాలేజ్ నుంచి స్కూల్ నుంచి స్టార్ట్ అవుతే దాదాపు అక్కడ ఒక 8 నుంచి 9 అడుగులు స్టార్ట్ అవుతుంది. పోంగ 10 అడుగులు, 15 అడుగులు, 18 అడుగులు, 20 అడుగులు దగ్గర ఇంచుమించుగా అంటే ఒక 15 నుంచి 20 సెంట్ల మధ్యలో స్కూల్కి నష్టం జరిగే అవకాశం ఉంది సార్. దాంట్లో 4 కోట్ల ప్రాపర్టీ. దాని వాల్యూ కూడా దాదాపు అంటే సెంటు దాదాపు జనరల్ ప్రైవేట్గా ల్యాండ్ ప్రకారం 23 నుంచి 25 లక్షల వాల్యూ అది. దాదాపుగా 20 సెంట్లు వేసుకున్నా కూడా ఒక 3 నుంచి 4 కోట్ల దాకా స్కూల్కి నష్టం జరుగుతుంది. ఫర్దర్గా మా పిల్లలు మేము అందరూ చదువుకునే స్కూలు రాబోయే విద్యార్థులకు కూడా న్యాయం జరిగేటట్లు మేము వాళ్ళ కోసం పోరాడుతున్నాం. విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. దాంట్లో వాళ్ళు వస్తే కూడా మాకు ఇంకా హెల్ప్గా ఉంటుంది. దాంట్లో మేము ఎవరిని ఉద్దేశించేనే కాదు, మా సొంత ప్రయోజనాలకి కేవలం మా స్కూల్కు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము అంటున్నాం. కానీ అక్కడ కొంతమంది లోకల్గా ఏముంటుందంటే ఎవరో ఒకరిద్దరి మీద కక్షతో చేస్తున్నారు అట్లా అంటారు. మాకైతే ఎటువంటి కక్ష లేదు, ఎవరికి ఇది లేదు. ఒకవేళ మేము కక్షతో చేస్తే మాకేమన్నా అక్కడ ఒక కట్టుకోవడానికి ఒక ఇల్లు ఏమి ఇవ్వడం లేదు. అక్కడ మేమేమంటున్నాం, స్కూల్ కోసమే కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఇవ్వండి, లేదు నిధులు లేదంటే మీరు పర్మిషన్ ఇవ్వండి, మేము స్కూల్ చేస్తాం. గవర్నమెంట్ హై స్కూల్ నార్పల హై స్కూల్ ప్లస్ కాలేజీ 2 ఉన్నది. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్లస్ జూనియర్ కళాశాల సార్. ఈవెంట్స్లో సోమవారం ఇవ్వడం జరిగింది సార్. జాయింట్ కలెక్టర్ గారు కూడా నేను దీన్ని ఒకసారి ఎంక్వైరీ చేస్తానన్నారు. దాని తర్వాత మళ్ళీ మేము ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. మరి తర్వాత జూనియర్ కాలేజీల హెడ్ వచ్చి డివిఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఒకసారి మేము కూడా పరిశీలిస్తామన్నారు. ఇప్పుడు డిఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఏమన్నారంటే మా పరిధి ఏమంటే మాకు ఓన్లీ మీరు హద్దులు చూపిస్తే మేము ఏదన్నా మా స్కూల్ కాంపౌండ్ వాల్ కట్టించడం ఇలాంటివి మేము మాట్లాడుకుంటాం, మాకు రెవెన్యూ వాళ్ళు హద్దులు చూపించాలంటున్నారు. కానీ ఎంఆర్ఓ గారు 2023లో చూపించినాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చూపించేది అట్లా అన్నట్లు వాళ్ళు అంటున్నారు. మేము అనేది 2023 కాదు, అక్కడ ఏం గుర్తులేవు. ఇప్పుడు ప్రజెంట్ సర్వే చేయించండి, 10 ఎకరాల 2 సెంట్లు ఎక్కడికి వస్తుందో అక్కడికి మీరు గుర్తులు పెట్టి చేస్తే. స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజెంట్ గోడ కట్టేసినాం కదా, ఎందుకు దానికి మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీ పూర్వ విద్యార్థులకు చెప్పినాము, అది కట్నం అయిపోయింది, ఇంకా నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అట్లా అంటున్నారని వాళ్ళు కొంచెం భయంతో లోకల్గా వాళ్ళు మాకెందుకు వచ్చిన రిస్క్ అనే ఉద్దేశంతో వాళ్ళు తప్పుకోవడం జరిగింది సార్. మేమేమంటున్నామంటే ఎవరిని ఉద్దేశించి ఎవరు ఇన్ఫ్లుయెన్స్తోనూ ఏమీ కాదు, కేవలం మా స్కూలు బాగుండాలా, భవిష్యత్తులో ఇంకా బాగా డెవలప్ కావాలా, కానీ ఉన్న ప్లేస్ను కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. మాకు ఎవరి మీద ఎటువంటి కక్షలు లేవు, ఏవో మాకు అందరూ సమానమే, అందరూ మాకు కావాల్సిన వాళ్ళే, ఎవరి మీద మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఓకే.